హాయ్ గైస్, నేనైతే ఈరోజు పూరి వచ్చాను సోమవారం దర్శించుకోవడానికి. నేనైతే ప్రజెంట్ ఇదిగోండి ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసాం. ఈ పార్కింగ్ ప్లేస్లో అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది 1 km ముందే ఆపేశారు పార్కింగ్ అన్నిటికి, లోన్ మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దని. ఇక్కడ నుంచి ఇంకా దారి ఉంది, ఆ వే కూడా మీకు చూపిస్తాను. నేను ఏ విధంగా ఈ యొక్క ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను. ఇంకా గైస్ మనకైతే ఇది గుడికి దగ్గరలో ఉన్న పార్కింగ్ ప్లేస్ అయితే ఇదే చూడండి. నేను మా మనన్నయ్య వచ్చాను. అక్కడ కూడా కోతులు కూడా ఉన్నాయి మాకు దగ్గరలో. చూడండి అక్కడ ఇంకా ఎక్కువ కోతులు ఉన్నాయి, చూపిస్తాను అండి. చిక్కు చిక్కు బొమ్మ ఇదంతా మా సోదరి ఫ్యామిలీస్. ఇక్కడ లోపల ట్రావెలింగ్ బళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఈ చిన్న ఆటోలే మొత్తం అంతా. అంటే వీళ్ళు గుడికి ఒక 1 km ముందే ఆపేస్తారు. మన ట్రావెలింగ్ మనం తెచ్చుకునే ఏ బండి అయినా అక్కడ నుంచి ఏంటంటే మనం లోకల్ బళ్ళలోనే ట్రావెలింగ్ చేస్తూ వెళ్ళాలి గుడి వరకు. అయితే మేమైతే కొంచెం ముందునే ఆపాం కాబట్టి ఇంకా నడుచుకొని వెళ్ళిపోతున్నాం. చాలామంది అయితే ఆ లోకల్ వెహికల్స్లోనే వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కువ అవే ఉన్నాయి ఆటోలు, చిన్న ఆటోలు. చూడండి నా ఎలా ఉంది చూపిస్తాను. ఇవ్వండి లోకల్ సందులు ఇవన్నీ చూడండి. ఇందులో నుంచే మనం గుడికి వెళ్ళాలి. ఈ దారి మేము వెళ్తుంది ఒక దారి, ఇంకా ఇలాంటివి చాలా వేస్ అనేవి ఉన్నాయి గుడికి వెళ్ళడానికి. లోకల్ వెహికల్స్ అవి ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ స్ట్రీట్స్ కూడా ఎలా ఉన్నాయండి పూరిలో. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే చిన్న సందులోని ఎంతమంది జనం ఉన్నారు. చిన్న ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఫుల్గా. ఆ ట్రాఫిక్లోనే చిన్న ఆటోలు. ఒక్క నిమిషం అండి, ఆటో వస్తుంది చూపిస్తాను. చిన్న ఆటో చూడండి ఎంత బాగుందో. మ్యాక్సిమం ఇక్కడ జనాలందరూ అలాంటి చిన్న ఆటోలోనే ట్రావెలింగ్ చేస్తున్నారు గుడి వరకు వెళ్ళడానికి కూడా. ఎందుకంటే మన లోకల్ బళ్ళు అన్నీ ముందుకుంటూ ఆపేస్తారు కాబట్టి ఇంకా అందరికి అదే ఆప్షన్, వేరే ఆప్షన్ ఉండదు. లేదా నడిచి వెళ్ళడమే. మనం అయితే గుడి దగ్గరలోకి వచ్చాననేది నా ఫీలింగ్. ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్. అన్న నేను మై పార్ట్నర్, ట్రావెలింగ్ పార్ట్నర్ అన్య. గైస్ ఫైనల్గా అయితే నా దర్శనం అనేది అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా సింపుల్గానే ఒక 1.5 hourలో అయిపోయింది. యాక్చువల్గా చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చాలామంది ఉన్నారు క్యూలో అయితే. సో హ్యాపీగా అయితే నా దర్శనం అయితే అయింది. ఇంకెవరైనా ఉంటే విజిట్ చేయడానికి రండి ఖచ్చితంగా. పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోండి. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు మొత్తం టెంపుల్ మొత్తం మీరు చూడడానికి. యాక్చువల్గా ఫోన్ అలౌ లేని వల్ల నేను ఎక్కువసేపు చూపించలేకపోయాను. అందుకనే ఓన్లీ నేను తిరిగినంత వరకు చూపించగలుగుతున్నాను. ఇదే మెయిన్ గోపురం గుడికి. ఇంకా లోన్ లక్ష్మీదేవి టెంపుల్ అలా చాలానే ఉన్నాయి. లోన్ అయితే అంత డెవలప్ చేసి జస్ట్ నేను 1 side ఉండి చూపిస్తున్నానంటే అర్థం చేసుకుంది. మొత్తం గార్డెన్ కింద చుట్టూ మొత్తం చేశారు. చాలా బాగా అయితే చుట్టూ చేశారు పార్కింగ్ టైప్లోని. మొత్తం చాలా బాగుంది. ఇంకా అటువైపు వెళ్తే రథ చక్రాలు ఇవన్నీ ఉన్నాయి దేవుడివి. యాక్చువల్గా ఫోన్ కొన్నిట్లేరు అలా చేయలేదు. స్టార్టింగ్ నేను ఫోన్ పెట్టేసి మళ్ళీ ఎక్కడ తీసుకున్నాను. అందుకని ఇక్కడ మాత్రం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను వ్లాగ్స్ వైజాగ్.